సో అయితే మొత్తం అయితే అడబైపోయింది కదా గైస్, అర్థమైపోయింది ఫ్రంట్లైన్. ఓకే గైస్, నేనైతే ఇప్పుడైతే ఏం చేయబోతున్నానంటే మేమందరం కలిసి అయితే పిక్నిక్ అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ మూవీ పేరు వచ్చేసి ఏంటంటే అడవిలో దెయ్యం నాకేం భయం గైస్. ఈ మూవీ ట్రైలర్ చూసి ఉంటాడు. ఇంకా లేట్ చేయకుండా మనమైతే పిక్నిక్ అయితే వెళ్ళిపోదామా గైస్? వెళ్ళిపోదాం ఫ్రంట్లైన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మేమైతే నైట్ దాకా అయితే వెయిట్ చేయబోతున్నాం. ఓకే గైస్, నైట్ అయితే అయిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడైతే ఏడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఫారెస్ట్కి. ఓకేనా గైస్, వెళ్ళబోతున్నాం ఫారెస్ట్కి. అయితే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, మేమందరం అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఆడికి వెళ్ళినాకైతే కలుసుకుందాం. ఓకే, మేమైతే అందరం అయితే ఇడికైతే వచ్చేసినాము. ఇప్పుడు వచ్చేసి మేమైతే పిక్నిక్ అయితే వచ్చేసాం. ఇక్కడ మేమందరం అయితే హ్యాపీగా జాలీగా గేమ్ ఆడేసి మంచిగా ఆడుకుంటాం. అది అందరూ గుంపుగా నించొని ఒక గేమ్ ఆడదాం రా. సరే ఫ్రంట్లైన్, ఇంతకేం గేము? ఫ్రంట్లైన్ అన్నా ఇంకెంత గేమ్ అన్నయ్యా? అరే వేరేది కానీ. ఓకే గైస్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ యానిమల్స్ అయితే చూడబోతున్నాం. అరే చూడరా జిరాఫీ ఎట్లుందో. ఏమన్నా ఫ్రంట్లైన్ ఇంకా ఇంతగానో ఉంది ఏంది ఇంత దొడ్డుగా? మేడకాయలు అంత పెద్దగానే ఉంటాయి మళ్ళా. ఓకే, ఇప్పుడు ఇది చూడరా చిన్న జిరాఫీ. అరే జిరాఫీ కాదు మమ్మీ, అరే జిరాఫీ కాదు మమ్మీ అది. మళ్ళీ ఏంద్ర ఎవరు రాజు చెప్పింది? షిన్చాన్ బాస్. ఎడున్నారా షిన్చాన్? అబ్బా వీళ్ళందరూ అడ్డమంటారు. అరే షిన్చాన్గా ఇద్దారా. చెప్పు ఫ్రెండ్ మమ్మయ్య, నువ్వు ముందే స్కూల్కి వెళ్తలేవు కానీ ఇంకా నీకు అది జిరాఫీ అని తెలుసారా? జిరాఫీ కాదురా అది. ఓకే, ఇక్కడ ఎవరైనా గైస్ యాక్చువల్ చీకటి అయ్యింది. చీకటి దాకా అయితే వెయిట్ చేసినాము. ఇప్పుడు మేము అందరం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ గోస్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పి ఏమో తెలీదు, ఉండొచ్చు అనుకుంటా. ఉండుండొచ్చు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? అరే నాతిపాటు ఎవరైనా తోరనరా? గాయస్ అక్కడికి ఎవరు వెళ్ళిర్రు చెప్పమనొచ్చి. అరే నాకెందుకో తేడా కొడుతుంది గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు. అరే టానోస్ వెళ్ళి ఓళ్ళని ఉన్నారో చంపరా. నాకు భయం రా ఫ్రంట్లైన్. అరే ఇప్పుడు నాకు ఎట్లా రా బే? ఓకే ఒకసారి. అరే అవునరా, నిజంగా చెప్తున్నారా? ఐరన్ నిజంగా చెప్తున్నారు. పైన పక్క నుంచి ఎవరో పోయారు. నువ్వు అన్ని కట్టుకట్టలు చెప్పు. రే ఇనికాలు ఎవర్రా? ఎవరున్నారా ఫ్రంట్లైన్? అరే మీకు తెలుసారా అక్కడ ఎవరున్నారో? అరే ఫ్రంట్లైన్, మమ్మల్ని అయితే నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. మంచిగా ఏందో దగ్గర షిన్చాన్. ఓ ఐరన్ మమ్మీ, అనికితే నిన్న బుర్ర ఉందా? నాకేమన్నా తెలుసా అది ఉందంటూ? ఏ గాయ్స్ చూడండి, గ్రానీ ఇంకా తను ఇంకోలు జోంబీలు. వచ్చారు, అందరూ వచ్చారు, హీరోస్ వచ్చినారు. వెల్కమ్ టు ఫారెస్ట్ లో దెయ్యం నాకేం భయం. గ్రానీ నువ్వేంది ఇక్కడ? మిమ్మల్ని అందరినీ చంపి తినేయడానికేరా ఇక్కడ మేము వచ్చింది. నా వెనకాల జాంబీస్ కూడా వచ్చినాయి. ఇంకా మీరందరూ చచ్చిపోయే టైం అయితే వచ్చేసింది. గ్రానీ ఏం మాట్లాడుతున్నావు? అసలు మేము మిమ్మల్ని ఏం చేస్తున్నాం? మేము పిక్నిక్ అని వచ్చినాం. అదంతా
ఏంటో నాకు తెలీదు. మీరైతే ఈరోజు అయితే సస్తారు. అయితే నీకు ఈరోజు మూడింద్ర ఫ్రాంక్లిన్. గైస్ మమ్మల్ని అయితే కొట్టారు. అరే 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 హల్ కొట్టండ్రా. ఓ మమ్మల్ని కొట్టారు ఫ్రాంక్లిన్. ఏం సచ్చిర్రా ఈరోజు. అయిపోయారు సచ్చి చచ్చిపో. గాయస్ చూడండి. రే నో గాయస్ చూడండి ఎట్లా మనం సతాయించరు. అరే షించాన్ దారా. గాయస్ చూడండి చచ్చిపో. నేనేం చేయలేవరా. గాయస్ చూడండి ఎట్లా కొడుతుండ్రు. మీరు ఈరోజు యా తీసుకో. తీసుకో ఇది తీసేసుకో. తీసుకో గాయస్. వీళ్ళందరూ ఎవరు ఈ జాంబీలు. అరే హల్క్ కింద పడ్డాడు. ఏ నీ వల్ల హల్క్ చచ్చిపోయాడు. తీసేసుకో. గైస్ వీడు ఇంకొకడు ఉన్నాడు. గైస్ కొట్టండి. అరే ఇంటి గ్రాని చచ్చిపోయిందా ఏమో. గైస్ వీళ్ళు చూడండి. రే వీళ్ళు కూడా కొడతారు. రే కొట్టని నేను కూడా కొడతా వీళ్ళని. యా తీసేసుకో. ఫ్లాష్ కొట్టు. అయ్యా ఇద్దరు స్పైడర్ మ్యాన్లు. కొట్టు. ఇది ఇంతమంది ఎట్లా వస్తారు. గైస్ చూడండి. అరే ఇంతమందా. అరే మన ఉంటే బాగుండు. అరే వాళ్ళని కొడతారు. ఏ మీరు అవు ఫ్లాష్ గైస్ నన్ను కొడతారు వీళ్ళు. నేను వెళ్ళిపోతా. అబ్బా మీరు అంటే రక్షించారేమో. వాళ్ళు కొడతారా లేకపోతే ఫ్రెండ్ మమ్మీ అన్నాడు. అరే కారు. గాయస్ వాళ్ళు చూడండి ఇట్లా మనం కుట్టారు సాంబీలు. ఇప్పుడు మళ్ళీ అవి రాగల. ఇక్కడ ఏం రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి. అరే షించాన్ మార్నింగ్ దాకా అయితే వెయిట్ చేద్దాం రా. అప్పుడు అది జాంబీస్ తోటి అయితే పని చెప్తాం. అయిపోయింది. అది చచ్చిపోయింది ఈరోజు. మమ్మల్ని కొడుతుందా. నాకు చాలా దెబ్బలు తాకినాయి. అబ్బరే ఫైనల్కి అయితే మార్నింగ్ అయితే అయిపోయిందిరా. ఆన్ ఫ్రెండ్లీ మమ్మీయా. అరే నర్రా ఇప్పుడు నాడు ఆ గ్రాని ఈరోజు చచ్చిపోయింది. అది ఈరోజు ఉండదు. అది చూడు చచ్చిపోయింది అది. ఓకే గైస్ మా షించాన్ డోరేమోన్ ఆల్రెడీ ఎక్కేసారు కూడా. ఇప్పుడు వచ్చేసి నేనైతే అడవికి అయితే వెళ్తున్నాను. నా గ్రాని ఈరోజు చచ్చిపోయింది. జాంబీస్ కూడా ఎంతమంది చంపుతా తెలుసా నేను. అయిపోయిందా రోజు. షించాన్ కానీ డోరేమోన్ కానీ కొడుతుందా. అయిపోయినవే. ఏ గ్రానీ. గైస్ వీళ్ళు కూడా దిగిపోయారు. ఇప్పుడు వీళ్ళని చూపిస్తా. గ్రానీ దా. ఇప్పుడు భయపడవా. దా ఎంత ధైర్యం ఉంటే మా అవెంజర్స్ని కొడతా. పోనీలో నేమనేదని వస్తే చచ్చిపోయినవే నువ్వు ఈరోజు. మమ్మల్ని పిలుస్తావా ఏంట్రా. గ్రానీ నీ వల్ల అయితే మా ఫ్రెండ్స్ అయితే చనిపోయారు. అంటే చనిపోలేదు వాళ్ళు. మీ జాంబీస్ తోటి అయితే మమ్మల్ని చాలా కొట్టారు గ్రానీ. ఈరోజు అయితే మీరైతే చచ్చిపోతాడు. మమ్మల్ని కొట్టాలంటే ధైర్యం ఉండాలిరా. నిన్ను ధైర్యం ఏదే తీసుకో. నన్ను కొడతావా. ఇద్దరిని కలిపి కొడుతున్నావు గ్రానీ. యాక్టింగ్లో మస్తు చేస్తున్నావులే. ఇంత ధైర్యం ఉంటే షించాన్ డోరేమోన్ కానీ కొడతావా. ఏమంటే స్కేరీ టీచర్. ఇది కూడా రోగమని చచ్చిపోయింది. తీసేసుకో. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా. షించాన్ దాన్ని కొట్టండిరా. ఏమైందే తీసేసుకో. మా షించాన్ గాలి ఏం చేయాలనుకున్నావా. కొట్రా షించాన్. ఆ ఫ్రెండ్ మమ్మ ఇచ్చాడు మస్తు పలిచింది దీనికైతే. కొట్టండి చచ్చిపోవాలి దెబ్బకే.
డోరేమాన్ చూస్తారా? రండి. దావి గ్రానీ దా, నాతో పాటు నా షించాన్ డోరేమాన్ కూడా ఉన్నారు దా. గైస్ చూడండి. ఏ గ్రానీ ఆకు, జీవజంతువులు ఎందుకు కొడుతున్నావే నువ్వు? షించాన్ డోరేమాన్ కొట్టండి రా. జీవజంతువులు కొడుతుంది తేరీతో. చచ్చిపోయినావే నువ్వు ఈరోజు. చచ్చిపోయి గ్రానీ, నువ్వెంత ధైర్యం ఉన్నా నన్ను. అరే గాయ్స్ బయటకు పోనిసలేదు. ఇలా కాదబ్బా, కొట్టేసి. మీకు బాగా బలిచింది, ముద్రెక్కారు మీరైతే చచ్చిపోండి. ఇప్పుడైతే వీళ్ళనైతే చంపేసిన గైస్. ఇప్పుడు మిగతా వాళ్ళకైతే మూడింది. షించాన్ కొట్టురా. మమ్మీ ఆగు మమ్మీ, ఇదేదో ఓవర్ యాక్షన్ చేస్తుంది. నర్సు కొడితే ఏడుస్తుంది. నేను వెళ్ళిపో, వింటర్ జింక వెళ్ళిపో, అది కొడుతుంది. జింక వెళ్ళిపో. గ్రానీ ఎందుకు కొడుతున్నావే? గైస్ చూడండి గ్రానీ ఎట్లా కొడుతున్నావు తేరీతో. గైస్ గళ్ళు తీసిన అరే చూడు ఎట్లా చంపుతుందో. ఏ గ్రానీ ఎందుకు చంపుతున్నావు వాళ్ళని? గ్రానీ చెప్పు. ఈహాహాహా, పిలిచావనిరా, అప్పుడు నీ పని చెప్తా. సచ్చారు మీరు. ఎవరు సచ్చారో చూద్దామే. చచ్చింది ఒకటి. ఎట్లుంది? ఒక్కటే తన్నుడు. చిచ్చట్టురు మన వాళ్ళనైతే చూసుకొని రా. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తా. ఓకే గైస్, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి చూపిస్తా. చూడండి ఎట్లా కొడుతుందో. అయిపోయారు. ఇందాక నేను నెట్ వెళ్తాను అనుకుంటారు. చూపిస్తా. ఇదొకటి. ఏ గ్రానీ గైస్ అదైతే వస్తలేదు, కానీ ఇప్పుడైతే మనమైతే బయటకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా దగ్గర పవర్స్ ఉంటాయి. ఇట్లా కొడతా గ్రానీ అంటే కుప్ప అయిపోవాలి మొత్తం. ఇట్లా ఉండాలి మనతోని. అయినా నాకు పవర్స్ ఏం వద్దులే, చూపిస్తా. ఓకే గాయస్, ఇప్పుడు ఎందుకు వచ్చినా అని చెప్తే మళ్ళా ఇప్పుడు అయిపోయింది గ్రానీ. షించాన్ డోరేమాన్ తేరీతో షించాన్ డోరేమాన్ కంటే కొడతావా? ఇప్పుడు నా రాకెట్ లంచం తీసినానుకో అందరు చేస్తారు. ఏ తీసేసుకోండి. షించాన్ కాపాడుతున్నారా? షించాన్ వాళ్ళని కొట్టండి. అర్రే దాన్ని కూడా చంపేసి నన్నే కొడుతుండ్రా గాయస్. నా ఇంట పడ్డారు ఈ గ్రానీలు. ఓ సై గ్రానీస్, నేనేమన్నానే మిమ్మల్ని? చచ్చినవరా. ఏ మిమ్మల్ని అయితే ఎట్లా చుట్టుపిస్తుంది చూడండి. ఫ్రాంక్లిన్ ఆగమన్నానా? ఈ పొట్టి పొడంకాయలు నన్ను కొడతారు. అరే నువ్వు వాళ్ళని ఏమని? షించాన్ రే గైస్, గ్రానీలు మీరు చాలా బయటికి రండి. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా దాని పనుకుని చేసేస్తాను నేను. దా ఏడున్నా భయపడవా గ్రానీ? రాండి తేరి. ఏ మిమ్మల్ని భయపడే రోజులు పోయినాయి. నాతో ఫైట్ చేయరు. బయటికి రాలేక ఆడనే ఉన్నారు, నాకు తెలుసు. ఇప్పుడు అయిపోయారా మీరు? నాకు వచ్చిన కోపానికి సచ్చిరు పోండి. రావే గ్రానీల్, ఎంత ధైర్యం ఉంటే కొడతారా? దేశీ అయిపోయినారే. చచ్చిపోండి గాయస్. ఓకే గాయస్, నేనైతే ఇప్పుడు అవి నన్ను చంపిన అనుకుంటున్నాయి. ఇప్పుడు అవి అయితే చచ్చినాయి పోండి. షించాన్ డోరేమాన్ గారిని చంపేసింది. అరే గ్రానీలు
సచిన్ పో గ్రానీ ఆగవే, ఈరోజు అయిపోయినావు నువ్వు, ఈరోజు నువ్వు తేలిపోవాలంతే. పాపం జింకలని కొట్టింది, షించాన్ వాళ్ళని కొట్టింది. ఒక్కసారి గైస్ మీరు చూసేసుకోండి, షించాన్ గాడికి ఒక్కసారి కోపం వచ్చినాక ఇంక ఉండడాడు, చాలా డేంజర్ కొడతాడు గ్రానీ. ఇప్పుడు గ్రానీ అయిపోయింది, ఇప్పుడు చూపిస్తా చూడండి. షించాన్ గాళ్ళు అయితే ఈడనే ఉంటారు గైస్, ఎక్కడ ఉంటాడు అంటే వాళ్ళ యాక్టర్స్ చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసి ఇక్కడ దాక్కుని ఉంటాడు. షించాన్ డోరేమాన్ రండ్రా, షించాన్ గైస్, షించాన్ డోరేమాన్ గాళ్ళు అయితే వచ్చేసారు. షించాన్ ఇప్పుడు నీ అసలైన రూపాలు తీరా. సరే డోరేమాన్, నీది కూడా అసలైన రూపంది. ఈరోజు ఆ గ్రానీ సావాలంతే. ఓకే ఫ్రెండ్లీ మమ్మీ, పొట్టాడు ఇంకా రాలేదండి. ఏ అయిపోయిన గ్రానీ, దావే నువ్వు సస్సు నువ్వు. ఏమైందిరా రే, నువ్వు యాక్టింగ్ చేసింది చాలు గ్రానీ. షించాన్ డోరేమాన్ కరో, నేనే కొడతా. నన్నే కొడతావా గ్రానీ, ఆపవేండి. గైస్ చూడండి భయపడుతున్నాయి. అరే గ్రానీ ఆగండి, నన్ను కొట్టకు ప్లీజ్. ఇంత ధైర్యం ఉంటే షించాన్ డోరేమాన్ గుంపి మళ్ళా నువ్వు కొట్టకు ప్లీజ్ అంటావా? ఇంకొకసారి ఇది ఎడిగిపోతుంది. ఓ ఎడిగిపోతున్నావు, తీసుకో దెబ్బలు. గైస్ చూడండి, తేరితో సచ్చినవి ఈరోజు. నడ తీసేసుకో గైస్. మన ఫ్రాంక్లిన్ గారు చూడండి ఎట్లా కొడుతుండో, అసలు కొడుతుండు. ఇక్కడ గేమ్లు ఇచ్చేందుకు నేనే దింగుతాను. ఏ షించాన్ డోరేమాన్ అయిపోయిందిరా, అన్నాడు వచ్చేసాడు ఇంకా. ఓకే ఫ్రాంక్లిన్ మమ్మీయా. ఓకే గైస్, నెక్స్ట్ టైం అది వచ్చినాకో దాన్ని ఇంకా ఏం సంతే గండు తీసుకోడు సంపేయుడు అంతే, ఇంకా ఏం లేదు. నాకు వచ్చింది, ఇంకా ఏం చేస్తాం. ఓకే గైస్, మీకైతే ఒక ట్విస్ట్ చెప్పబోతున్నాను. ఏంటంటే నేను వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళబోతున్నాను. ఎట్లా చూసేసుకోండి, మీకైతే చూపిస్తాను. షించాన్ రెడీ అరా, ఇది రారా పిచ్చోళ్ళ. ఓ గేట్ ఆడుందా, నేను ఇంకెక్కడికి పోతున్నాంది. గైస్ ఏంటంటే నేను వచ్చేసి మా తమ్ముడు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ అందరితో కొంచెం మాట్లాడదాం చేద్దాం అని చెప్పేసి అయితే ఆ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా కొద్దిసేపులో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి రెడీ ఫస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఏమైనా తినేసి అక్కడికైతే స్టార్ట్ అయిపోతాం గైస్. నర్ర షించాన్ ఎక్కువ. ఓకే గైస్, షించాన్ డోరేమాన్ అయితే ఎక్కేసారు. షించాన్ ఎక్కేసాం కదరా, ఎక్కేసిన మమ్మీయా. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే వేయబోతున్నాం. స్నానం చేయలేదు, గబ్బుతోటే గ్రానీని అయితే చంపేసాం అనమాట. ఇప్పుడు వెళ్ళి వెంటనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేద్దాము. ఓకే, ఇంటికైతే వచ్చేసాం. ముంగట్నే ఫారెస్ట్ ఉంది, ముంగట్నే ఇది. అరే చూసుకురా అమ్మ, ఆడలు నడిపిస్తుండ్రా కారు. ఓకే గైస్, మొత్తం అయితే ప్యాక్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాను. ఆయన పేరు వచ్చేసి జాక్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. వెళ్ళిపోయి ఫటాఫట్గా ఆయన కొంచెం కలుద్దాం అనిపిస్తుంది గైస్, ఎందుకో కలుద్దాం అనిపిస్తుంది, అందుకే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అయితే చేసేస్తున్నాం. ఇంకా మేము కూడా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి అని ఆడు నాకైతే మస్తు సార్లు కాల్ చేసింది గైస్. ఏంటంటే అన్నయ్య నువ్వు ఇక్కడ రావచ్చు కదా అని అన్నాడు. నాకు కొంచెం అది అనిపించింది, బాధ అనిపించింది, రమ్మన్నాడు కాబట్టి. ఓకే నేను వచ్చేస్తా అని చెప్పేసి అయితే అయిపోయింది గైస్. అందుకే ఓ మై గాడ్, అర్ర పడుతున్నా. అరే మమ్మీ చక్కగా నడిపి మమ్మీయా. ఓకే షించాన్ మనడైతే ఫుల్ ఎగ్జైట్ అవుతుండు ఆయన గైస్. నేనైతే ఆయనకి చెప్పలేదు జాక్ గానికి, అంటే మేము వస్తున్నామని సంగతి చెప్తే ఆడు మేము వస్తున్నామని చెప్పి బయటనే ఉంటాడు కదా, ఎందుకు అని చెప్పేసి
అందుకే మేమైతే వెళ్ళైతే సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. అందుకే రే సకాలం నడుపురా బైక్ కారు ఏందో మనకు అన్ని హ్యాపీనెస్లు అసలు ఏం మాట్లాడనికనే రావట్లేదు. మస్తు గైస్ అని చూడక మస్తు రోజులు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది కూడా. ఓకే ఇప్పుడు వెళ్ళేసి దెబ్బ 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 వెంటనే అయితే వెళ్ళిపోవాలి. ఓకే ఓకే గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకుంటా. షించాన్ అంతే కదరా అన్న మీ వచ్చినామండి అనుకుంటా. ఓకే ఓ మై గాడ్ వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే గాయ్స్ ఇక్కడికైతే వచ్చేసాము. అమ్మారే ఏం రా ఇది, అరే కొంచెం దూరం 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 అర్రే లేచిపోయింది బైక్ చీడు. ఓ మై గాడ్. ఓకే గైస్ ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ జుట్టు ఎయిర్పోర్ట్ ఫ్రెండ్లీ మమ్మీ కామెంట్ చేయకు. ఓకే గైస్ ఎంట్రన్స్ ఎక్కడుందిరా? ఎంట్రన్స్ అక్కడ ఉన్నట్టుంది, వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే వచ్చే ఏంద్రా వెళ్ళిపోయినాయి. ఓకే మన హెలికాప్టర్ కాదు, ఇంకొక చోటు దగ్గరికి అది ఏంటంటే ఇది గైస్ ప్లేన్ రెండు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇదే మనం ఒక్క మాట అంటే అదే మాట. ఓకే లోపలికి వెళ్ళిపోవాలి. అమ్మయ్యా వచ్చేసాం. షించాన్ దిగరా. ఓకే వీళ్ళైతే దిగేసి ఇప్పుడు వచ్చేసి వెళ్ళబోయితే మంచిగా ఆడుకుంటాము. అరే దారా షించాన్గా మామియా ఇక్కడి నుంచి రావాలి. అరే ఇక్కడ రూట్ ఉంది కదా పైనుంచి. ఓ అట్నా సరే సరే ఇద్దా రా మంచిగా రా ఇక్కడి నుంచి రా. దా 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 దా. ఓకే గాయస్ ఇక్కడికైతే వచ్చేసినాం. ఈ వీడియోరి ఓ మై గాడ్ ఎక్కడున్నారా మామియా? నేను భయపెట్టినకైతే అక్కడ దాచుకున్నాం. సర్లే కానీ ఎక్కేసి ఇంకా. ఓకే గాయస్ ఫైనల్గా అయితే ఎక్కేసినాము. తమ్ముడు నేనే వస్తున్నారా? ఓకే లెట్స్ గో. ఓ ట్రైన్ కంట్రోల్ కావట్లేదు. అమ్మ మామీ ట్రైన్ కాదు మామీయా, ఓ అదే ఏరోప్లేన్ అయితే రావట్లేదు. ఓకే ఓ మై గాడ్ షించాన్ చూసినావారా? మామయ్య చూసినాలే, అన్నీ చూసినా నేను. ఎందుకులే మామయ్య ఎందుకు? అరే ఎందుకు అంత కోపం అవుతున్నావు? ఓకే మన తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అరే దారా షించాన్ వచ్చేసినాము మన తమ్ముడు వాళ్ళ ఇంటికి గైస్ వచ్చేసినాము. ఇప్పుడు ఆ తమ్ముడు గాడు ఏమంటాడేమో. షించాన్కి భయం అవుతుందారా? ఏం లేదు మామయ్య. ఓకే ఆడ మన గురించి వెయిట్ చేసి ఉండవచ్చు గైస్. ఇప్పుడు ఒకసారి అయితే డోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఒకరి వాళ్ళు అన్నయ్యారా? అరే అవును మమ్మీ నాకు భయం అవుతుంది. అరే ఒకసారి జాక్ కానీ మనం లాస్ ఏంజల్స్ మొత్తం చూసి. అరే ఇక్కడ వాన కూడా పడుతుందిరా. అరే అవును మమ్మీ. అరే అవునరా మన దాంట్లో కూడా వాన పడుతుంది కదా. ఒకసారి ఇక్కడైతే ఉందాం. జాక్ జాక్ రే జాక్. అయ్యో మా అన్న ఇంకోసారి రారో ఫ్రెండ్లని ఏంటో ఏంటో గైస్ ఇంకా రాలేదేంటి. ఫ్రెండ్లని ఎప్పటి నుంచి వద్దామని అనుకుంటున్నా, కుదరలేదు. ఈరోజైనా వస్తాడో రారో. జాక్ జాక్ గైస్ నన్ను ఎవరో పిలుస్తారు. సేమ్ అన్నయ్య వాయిస్ లెక్కనే ఉంది. రే అన్నయ్య అన్నయ్య వచ్చినావా? అరే వచ్చినారా? అరే అన్నయ్య లోపలికి రా లోపలికి రా. వస్తున్నా. రండి
రండి అన్నయ్య రండి లోపలికి రండి. వస్తున్నాం రవి. బాగానే ఉందిరా ఇల్లు. అన్న ఫ్రాంక్లిన్ అన్న ఏమైంది ఇట్లా డల్గా ఉన్నావు? అరే మమ్మీయా నీ జాక్ అన్నయ్య అంత మంచిగా ఉంటే నువ్వేంటి మమ్మీ అట్లా అడుగుతున్నావు? ఇంకెన్ని సంగతిరా. ఇల్లు బాగానే ఉందిరా, మొత్తం టీవీ బాల్కనీ మొత్తం బాగానే ఉంది. బాగానే పెట్టినావు. థ్యాంక్స్ అన్నయ్య. అరే ఒకసారి మేమిద్దరం కలిసి అయితే ఆడ లాస్ ఏంజల్స్ అవి చూడొచ్చు రాదా? చూడపాని నేను ఇక్కడనే ఉంటా. సరేరా. ఓకేరా వెళ్ళండి మమ్మీ. వెళ్ళానన్నయ్య. సరే గైస్ ఫైనల్గా అయితే మా తమ్ముడి దగ్గరికి వచ్చేసిన. ఆడైతే మస్తు హ్యాపీగా ఉండు. అరే నా దగ్గర చూడు ఒక బుల్లెట్ ఒక్కటేమో ఇది జీప్. బాగానే ప్లాన్ చేసిండు ఆడైతే. ఇది ఎట్లా చేయాలిరా మామయ్య? ఇదేదో డౌట్ కొడుతుంది. ఆగు. అరే దొరికిందిరా, ఎక్కు. సరే మమ్మీ ఎక్కుతున్నా. ఓకే గైస్ మేమైతే ఇప్పుడైతే లాస్ ఇది సిటీ మొత్తం చూస్తాము. అసలు ఇన్ బైక్ ఎంత ఇట్లుంది. ఓకే గైస్ మీడైతే ఇక్కడ చూసొచ్చుకోవచ్చు, మంచిగానే ఉంది. వీళ్ళంతా ఎవరు? అరే మన సిటీలో ఇంతమంది ఉంటారా అసలు? ఉండరు మామయ్య. ఏందో తిరుగుతాడు స్టీరింగ్ అమ్మ. ఇదేంద్ర అడవి అది? అవుననుకుంటా, ఏమో తెలీదు. రే ట్రైన్ పట్టాలరా. ఇక్కడ దగ్గరలోనే ట్రైన్ ఉన్నట్టుంది. ఈ సిటీ ట్రైన్ కూడా ఉంటుందా? అరే అవును మమ్మీ ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది. ఏంటి కొంప తీసి దెయ్యాల కొంప నేంద్ర ఇది మొత్తం. ఓకే ఇక్కడ నైట్ కాదేమో. అరే మన వెనకాలే. అరే ఏం సడన్గా వానబడ్డది. అరే మమ్మీ ఇక్కడ దగ్గరలోనే ట్రైన్ ఉన్నట్టుంది. మమ్మీ వచ్చాడు. ఏ గాయ చూడండి ఇక్కడ ట్రైన్ కూడా ఉంది. రే ఎంత బాగుందిరా. ఇంత వర్షం ఇంత మంచి ట్రైనా? ఇండియన్ బైక్ ట్రైన్ మన సెకండ్ తమ్ముడు కూడా ఆడనే ఉండు. వెళ్దామంటే ఆడేమో చాలా దూరం ఉంది. గైస్ ఒకసారి అయితే దీనైతే ఫాలో చేద్దాము. ఫాలో 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 ఫాలో. అరే ట్రైన్ ఏంద్రా? ట్రైన్ ఇంకా రాలేదేంద్రా? ఏమ్మా మేము వెళ్ళి వస్తున్నట్టుంది. రౌండర్ శిల్చాను. రే పూతు స్పీడ్గా పోతుందేమో. అవును మమ్మీ అనుకుంటా. మస్తు. ఓకే మమ్మీ నన్ను ఒక చెట్టు కుదిరైంది. రౌండర్ శిల్చాను. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే మనం మొత్తం అయితే ఇక్కడ నుంచి తిరగాలి. మరి ఇక్కడ గ్రాండీ లేదు కదరా. రాను మమ్మీ గ్రాండీ లేనట్టుందమ్మా. బతికించరా స్వామి. ఈ ట్రైన్ పట్టాలని ఫాలో చేసుకుంటూ వెళ్దాం. ఇది ఎక్కడి నుంచి ఉంటుంది? ఏం మమ్మీ నాకు కూడా తెలీదు. నాకేమైనా ఈ కొత్త సిటీయా? అవునరా ఈ కొత్త సిటీ కాకపోతే పాత సిటీ యారా. ఫస్ట్ టైం మా తమ్ముడిని వస్తున్నావు. ఆయన పేరు వచ్చేసి జాక్. మమ్మీ సూపర్. వదిలేసేరా బాయ్. రే ఇక్కడ ఊరున్నట్టుంది. ఏంద్రా ట్రైన్ ఇంకా రాలే? మమ్మీ ఒకటి వస్తుందా? చాలా అన్న అబద్ధాలు చెప్తున్నావు. అరే నువ్వు వచ్చేసిందిరా. మమ్మీ వెంటనే పోనీ. ఈ టైర్ పట్టాల్సి ఎక్కడి నుంచి వెళ్తాయో ఏమో. వెంటనే వెతకాలి. వెతికి వెంటనే దూరాల్తే మన మీద కింగ్ రాజా. ఓకే అరే ఇదేంద్రా నేను. అరే ఇది మొత్తం తిరుగుతుందిరా. పట్టాలు మొత్తం తిరుగుతున్నాయి. అవును మమ్మీయా. ఏంద్రా అది? అరే మనం పెద్ద బుగ్గోళ్ళం రా నాయనా. ఎందుకు ఈ ట్రైన్ పట్టాల్సి వచ్చేసి ఇక్కడికి? ఈ స్టేషనా?
ఓ అరే ఇక్కడ జనాలు కూడా ఆగిర్రా. అరే అవును మామయ్య, దిగుదాం, నడు నడు దిగుదాం. గైస్ చూడండి, జస్ట్ మిస్ గుద్దుతుండారా నన్ను. అవును మామయ్య, అరే మన ట్రైన్ ఎక్కొచ్చారా ఏమో. ట్రైన్ అరే మన ట్రైన్ కూడా ఎక్కొచ్చురా. ఇక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడ ఎవరైనా హలో అంకుల్, హాయ్ నేను ఈ సిటీకి కొత్తని. ఓ బాబు హాయ్ హాయ్, మీ తమ్ముని కలవడానికి వచ్చినావు కదా. అవును అంకుల్, మీకే తెలుసు. ఏమో గైస్ వాళ్ళకి ఎట్లా తెలుసేమో, ఏందో ఏమో. అరే నర్రా ఇంటికి వెళ్ళిపోదాం. మమ్మీ అప్పుడేనా? రే ఓ పిచ్చాడా, జాక్ అనే వాళ్ళ ఇంటికి రా. సరే సరే, జల్ది ఎక్కువ. ఓకే గైస్, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ కనికి చెప్పేసి మళ్ళీ మా లాస్ ఏంజల్స్కి అయితే వెళ్ళిపోతాం. ఓకే అరే ఇక్కడ బాగానే పట్టాలు సెట్టింగ్ కదా రాడు. అన్నీ ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి, అవన్నీ బంద్ చేసి ఉంటాయి రండి అయినా. ఈయనే ఉందా నీళ్ళు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, తుక్కుమ్మా. అరే 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 మెల్లగా మెల్లగా మెల్లగా. అరే మమ్మీయా. ఓకే దేర్. అరే స్వామి స్వామి స్వామి. జాక్, ఓ జాక్, ఓ నా అందమైన జాక్, ఎక్కడున్నారా నా తమ్ముడా? అరే ఏమైంది మామయ్య, ఏమైంది ఫ్రాంక్లిన్ మామయ్య? అరే తమ్ముడా, నేను మా ఇంటికే వెళ్ళిపోతున్నా. అవునా అప్పుడేనా మామయ్య? షించాన్ జరసేపు నోరు మూసుకో, ఆడేం చెప్పలేగా, గమ్మునుండు. అవును సూపర్, తీసుకురా షించాన్ తీసుకో. అరే ఎందుకు కొడుతున్నావు అన్నీ? ఏమో కానీ మమ్మీయా బాయ్. సరే షించాన్ బాయ్. ఫ్రాంక్లిన్ మమ్మీ బాయ్. బాయ్ రా, వెళ్ళిపోతున్నాం. ఓకే వచ్చినందుకు థ్యాంక్స్. ఓకే గైస్, ఫైనల్గా అయితే మేమైతే వచ్చేసాం ఇంటి దగ్గరికి. అయితే ఆడంత మంచిగా కూడా మేము వెళ్ళిపోతాం, కానీ అంత మంచిగా కూడా మాట్లాడలేడు. ఓకేలేండి, తమ్ముడే కదా వదిలేసేయండి. అమ్మయ్యా. మామీ ఒక క్వశ్చన్, ఈడొచ్చిండమ్మా. రే ఏంద్రా క్వశ్చన్? అబ్బా నాకు మస్తు టైర్గా ఉందిరా. అరే మామీ ఎట్లుందిరా షించాన్? ఏం కాదు ఏం కాదు. పడుతున్నా. అమ్మ గాయస్, షించాన్ కూడా వస్తున్నట్టుంది. ఆడు ట్రైన్ కింద. మమ్మీ నీతో మాట్లాడా భయపడ. నాకు తెలుసురా నీ గురించి, నాకు తెలుసు బేటే, నాకు తెలుసుగా. ఓహో సూపర్ రా నువ్వైతే, మెగాస్టార్ సూపర్ నువ్వైతే. దానికి కూడా భయపడతావారా నువ్వు? ఏ షించాన్గా, దానికి కూడా భయపడతావా? ఇక్కడ నేను బండి ఉంటే వేసుకొని వెళ్దాం రా బాయ్. అవరా షించాన్, నేను బండి ఉంటే వేసుకెళ్ళొచ్చు. ఏది లేదు ఏందో. అరే ఇంతకు ముందు బండి లేకుండా కారా. సరే షించాన్ వాడదాకా రారా, మళ్ళీ నేను ఇప్పించుకోలేను అంతేలే మామయ్య. ఓకే ఓకే గైస్, ఇప్పుడు ఆ గ్రానీ వస్తే నేను బుక్ అవుతా. రావును మన ఇల్లు ఇటు కాదు కదా, ఇటేనా కాదా? ఓకే అట్టుంది. చించంగా వస్తుందా రావట్లేదా? వస్తలేండి ఆవిడ, రాకుండా ఉంటుందా? ఓకే గైస్, మా ఛానల్ ఇంకా ఈ మూవీ చూసినట్టయితే థ్యాంక్స్. ఓకే రే షించాన్గా, ఇంకెంతసేపు రా నీకు? రే పిక్కినా కూడా ఎంతసేపు అయింది. ఈ షించాన్గానికి ఎందుకు గైస్ ఇంతసేపు పడుతుంది? ఒరే ఓ షించాన్గా, ఈడెక్కడున్నాడో ఏమో, ఎట్టుండి ఈడట్టా ఇట. ఆయనకైతే దుబ్బుకుమని రాడుగా. అమ్మయ్యా. షించాన్
రే షించాన్గా ఈ హా 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 గైస్ ఆ సౌండ్ ఏంది ఇక్కడ గ్రానీ అయిపోయినవే రోజు ఈ హా 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 తా తా కొట్టుతా ఏయ్ తీసేసుకో యా షించాన్ కొడుతుంది మళ్ళా ఈహా నెక్స్ట్ టైం నేనైతే చూసుకుంటారా ఓకే గాయస్ ఇది నన్ను చూసుకుంటుందంట మనం కూడా ఎవరో చూపిస్తుందమ్మా ఓపెన్ ద మాస్క్ ఈహా ఎలా ఉంది గ్రాని భయపడ్డావా ఫ్రాంక్లీ అన్నయ్య నువ్వు ఇక్కడనే ఉన్నావని నాకు తెలుసులే ఏంటిది ఇంతవరకు తెలియంది ఫ్లాషా మళ్ళా ఫ్రాంక్లిన్ ఓ పిచ్చి గ్రాని నేను షించాన్తో పాటు వెళ్ళింది మా తమ్ముడు వాళ్ళ ఇంటికి ఓకే నేను ఇక్కడికి వచ్చింది ఫ్లాష్ తోటి నా ప్లాన్ తోటి అర్థమైందా నీ లెక్క బచ్చా గిచ్చారు కాదు మేమైతే ఆడాం ప్లాన్ ప్రకారం ఆడతాం నువ్వైతే ఎలాగైతే వేస్తావో మా ఫ్లాష్ కూడా వేస్తారు ఇగో గ్రాని తీసేసుకో ఇగో ఈహా నన్ను కొట్టకు ఫ్లాష్ నన్ను కొట్టకు ఈ గ్రాని పని అయితే అయిపోయింది ఫ్రెండ్ జోడిగా మనమైతే ఉన్నాం ఓకే థ్యాంక్స్ ఫ్లాష్ ఇంకా నువ్వు వెళ్ళు ఓకే ఫ్రాంక్లిన్ యా ఓకే గైస్ ఆ గ్రానీ అయితే చచ్చిపోయింది అట్లుంటుంది గైస్ మీకు ఈ మూవీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి అండ్ మన షించాన్ అయితే ఇంకా రాలేదు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ మూవీ పేరు ఏం తెలుసా గైస్ ఈ మూవీ పేరు వచ్చేసి ఇది వచ్చేసి ఫారెస్ట్లో దెయ్యం నాకేం భయం గైస్ కథ పేరు వచ్చేసి హీరో ఎవరున్నారు హీరో ఫ్లాష్ గైస్ హీరో వచ్చేసి అందుకని ఈ మూవీని అయితే క్రియేట్ చేసేసినాం ఓకే గైస్ బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ మూవీలో అప్కమింగ్ మూవీలో అయితే కలిసేద్దాం బాయ్ బాయ్ అంతవరకు